డీటెయిల్స్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలంలో ఒక విహారయాత్ర తీరని విషాదాన్ని నింపింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు ఆడుకుంటూ వెళ్లి సీతపల్లి వాగులో పడిపోయారు. అందులో ఎవరికి ఈత రాకపోవడంతో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి చనిపోగా మరో ఇద్దరు విద్యార్థులను గట్టు మీద ఉన్నవారు రక్షించారు. కాగా నీటిలో మునిగి చనిపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులను అర్జున్ 16 సంవత్సరాలు, చరణ్ 16 సంవత్సరాలు, రామన్ 16 సంవత్సరాల వ్యక్తులుగా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విహారయాత్రికాన్ని వెళ్లిన తమ పిల్లలు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ని అడిగి తెలుసుకుందాం. దుర్గాప్రసాద్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? డీటెయిల్స్ ఏంటి? ఇది రంపచోడవరం మండలంలో చోటు చేసుకుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా శివారు ప్రాంతం, పూర్తి ఏజెన్సీ ప్రాంతం ఇది. కొంతమంది యువకులు ఆ విహారయాత్రకు అని చెప్పేసి సమీపంలో ఉన్న నదిలోని దిగి ఈత కొడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రంపచోడవరం మండలం పోలవరం గ్రామ సమీపంలో ఉన్నటువంటి సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5గురిలో 3 స్నానాన్ని దిగి ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. మృతులు కాకర వీర వెంకట, ఇతని వయసు 16, అలాగే మిగతా ఇద్దరు కూడా 16 ఏళ్ల వయసు వాళ్ళే. వీళ్ళు గోకవరం మండలం రంప ఎర్రపాలెం గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని, అలాగే ఫైర్ సిబ్బంది కూడా చేరుకుని సహాయ చర్యలు అందించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఈతగాళ్లను పిలిపించి ఆ మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. మృతదేహాలను ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఓకే, డీటెయిల్స్ అంటే ఇటు తల్లిదండ్రులు కానీ లేకపోతే స్థానికంగా ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నవారు కానీ ఏం చెబుతున్నారు అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించి? సహజంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగుల్లో ఎక్కువగా పిల్లలంతా కూడా విహారయాత్రలకు వెళ్ళి అక్కడ స్నానాలకి దిగడం జరుగుతుంది. ఇదే మాదిరిగా అరకులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాంతంలో గతంలో అనేక మార్లు ఇలాగే చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా రంపచోడవరం మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ వాగుల్లో స్నానాలు దిగే సమయంలో అక్కడ లోతు ఎంత ఉందో ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ఊబులు ఎక్కువగా ఉంటాయి. ఆ మట్టిలో కూరుకుపోవడంతో చాలా మంది చిక్కుకొని ప్రమాదవశాత్తు చనిపోతూ ఉంటారు. ఈ విధంగానే ఇప్పుడు ఈ 3 పిల్లలు కూడా అక్కడ ప్రమాదవశాత్తు వాగులోను చిక్కుకొని చనిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా 10th క్లాస్ విద్యార్థులు, పూర్తిగా ఈత కూడా సమంగా రాదు కనుక వీళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటపడేది తెలుసుకోవడం కూడా చాలా కష్టం. సో ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులంతా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఈతగాళ్లను తీసుకొచ్చి ఆ మృతదేహాలను వెలికి తీయించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే ప్రవాహంలోని వాగులోనే ఒక మృతదేహాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ వాగు అంత ప్రవాహం లేకపోవడంతో మృతదేహాలు అక్కడే ఉండడంతో వెంటనే వాటిని గుర్తించి బయటికి తీయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.